కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదన్నారు మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ. కూటమి నేతలు ఆత్మస్తుతి పరనిందలా ప్రసంగం చేశారంటూ విమర్శలు చేశారు. గత ప్రభుత్వంపై నిందలు వేయడం తప్ప బడ్జెట్లో వివిధ వర్గాల ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు బొత్స సత్యనారాయణ. ప్రజలందరూ ఆకాంక్షలతో బడ్జెట్ పెట్టారు కదా, మా వర్గానికి లేదా మా ఏం మంది జరుగుతుంది, రాబోయే కాలంలో ఏం చూస్తారు అని ఎంతో ఆతృతగా ఎదురు చూసిన నేపథ్యం 3,35,000 కోట్ల సుమారుతో బడ్జెట్ పెట్టారు. కానీ బడ్జెట్ చదువుతుందని చెప్పి చూశాను, 1 నుంచి 7-8 పేజీల వరకు కూడా. తర్వాత కూడా ఆత్మస్తుతి పరనింద అంటే వాళ్ళు పొగుడుకోవడం, గత ప్రభుత్వం అని చెప్పి మా మీద వచ్చి నిందలు వేయడం. ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఇచ్చారు? గత ప్రభుత్వం మంచి చేసిన పక్క పెడితే నువ్వు ఉద్ధరిస్తావని కదా, మీరు ఉద్ధరిస్తారని కదా మీకు అధికారం ఇచ్చారు అని చూస్తే ఒక 100 సార్లు వచ్చి చంద్రబాబు నాయుడు గారి పేరు, ఒక 75-80 సార్లు వచ్చి లోకేష్ గారి పేరు, ఒక 50 సార్లు వచ్చి నరేంద్ర మోడీ గారి పేరు, ఒక 20 సార్లు వచ్చి పవన్ కళ్యాణ్ గారి పేరు. అసలే ప్రజలందరూ ఎంతో ఆకాంక్షలతో